కల్తీ పెట్రోల్తో వాహనదారులు ఇబ్బందులు. అక్రమ సొమ్ము కోసం పెట్రోల్ బంక్ నిర్వాహకులు అడ్డదారులు తొక్కుతున్నారు. అల్లదుర్గం మండలం సిల్వర్ ఐబీ వద్ద ఉన్న ఇండియన్ పెట్రోల్ బంక్ లో టేక్మాల్ మండలం బొడ్బన్పల్లి గ్రామానికి చెందిన రాజు అనే యువకుడు పెట్రోల్ పోయించుకుని వెళ్లిపోయాడు. ఆ యువకుడు 2 కిలోమీటర్ల దూరం వెళ్లగానే బైక్ సడన్ గా ఆగిపోవడంతో సమీపంలో ఉన్న మెకానిక్ ని పిలిపించి చూపించేసరికి పెట్రోల్ ట్యాంక్ లో నుండి పెట్రోల్ నీళ్లు కల్తీ రావడంతో ఆ యువకుడు ఇండియన్ పెట్రోల్ బంక్ నిర్వాహకులను నిలదీసి అడగగా తమకు ఎలాంటి సంబంధం లేదని ఆ పెట్రోల్ బంక్ నిర్వాహకులు చేతులెత్తేశారు. లక్షలు పెట్టి కొన్న బైక్లను కల్తీ పెట్రోల్ పోసి పాడు చేయాల్సి వస్తుందని బాధ్యుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఇలాంటి పరిస్థితి మరి ఎవరికి రాకుండా తనకు న్యాయం చేయాలని బాధ్యుడు రాజు ఎంఆర్ఓకు అల్లదుర్గం పోలీసు వారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇప్పుడు పొద్దున 8 గంటలకు వచ్చి నేను పెట్రోల్ పంపులకు వచ్చి 8 గంటలకు ఒక 150 రూపీస్ పెట్రోల్ కొట్టుకుంటే పెట్రోల్ పోసిండు. పెట్రోల్ పోయని దాదాపు చిల్వేర్ దాకా వెళ్ళిన చిల్వేర్ బ్రిడ్జ్ మీదకి వెళ్ళగానే బండి అయిపోయిందని చెప్పి మా ప్రాబ్లం ఏమన్నా నాకు తెలియక మా ఫ్రెండ్ ఫోన్ చేస్తే మా ఫ్రెండ్ అతను ఉన్న మెకానిక్ తీసుకొని రాగలడు. వచ్చినాక మెకానిక్ చూపిస్తే మొత్తం చూడగానే ఒకసారి పెట్రోల్ పంపు అబ్బుతలేమో అని చెప్పి పైప్ ఇప్పు పెట్టాలనేసరికి పైప్ ఇప్పు చూసేసరికి పెట్రోల్ డబ్బాలు ఓపెన్ చేస్తే మొత్తం వాటర్ కలిసి అయినాయి సార్. మొత్తం మీరు ఒకసారి వాటర్ చూడండి. నేను పొద్దుగాల 8 గంటలకి పొద్దుగాలనే 8 గంటలకు పోసుకున్నా 150 రూపాయలు పెట్రోల్ పంపు పోసుకున్నా సార్. మీరు దయచేసి మీరు మాకు సహకరించగలరని మేము కోరుతున్నాము. అయితే ఇప్పుడు ఏమిటి సార్ ఏమో ఏం పట్టించుకుంటలేడు. ఇప్పుడు నా బండి పరిస్థితి ఏంది? ఇప్పుడు నేను అర్జెంట్ ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి, హైదరాబాద్ హాస్పిటల్కి వెళ్ళాలి. ఇప్పుడు నా పరిస్థితి ఏమది? మీరు మాకు సహకరించగలరని విజ్ఞప్తి చేసుకున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.